మాస్టారు, వీరదాస్ గారు జైల్లో ఉన్న రోజు మహా జోరుగా నడుపుతున్నారు. మరి పోలీసులతో గొడవలేదా? పోలీసులా? భలేవాడివయ్యా. అలా చూడు, అప్పుడప్పుడు అరుస్తూ ఉంటాయి. ఓ బిస్కెట్ పడేసామనుకో నోరు మూసుకుంటాయి. అప్పుడప్పుడు ప్రాణాలు తీస్తాయి కూడా. ఓ 10 నిమిషాలు స్టేషన్ కాపలాకాయ్, ఇప్పుడు వచ్చేస్తాం. గుళ్ళో నగలు దొంగిలించిన ఎమ్మెల్యే ఇల్లు ఇది. ఇన్నాళ్ళు మీరే నేరం చేయకుండా జైల్లో ఉన్నారు. ఇప్పుడు నేరం చేసి మీరు నిర్దోషులను నిరూపించుకోండి. వెళ్ళండి. ఎక్కడ సార్ దొంగలు? దొంగలు ఎక్కడ? దొంగలేడా? అదేమిటి సార్, మా ఇంట్లో దొంగలు పడ్డారు, అర్జెంటుగా రమ్మని మీరేగా నాకు ఫోన్ చేశారు. నేను నీకు ఫోన్ చేశానా? మధ్యగానే పోయిందా? నిజట్లో ఉన్నారేమో బాబు, నాలాంటి ప్రజా సేవకులంత తర్వాత బోళ్ళు మంది ఎనిమిది ఉంటారయ్యా. ఏడిపెత్తానికి తనకి ఏదో పనులు చేస్తుంటారు. అయినా అర్ధరాత్రి ఎవడో ఫోన్ చేస్తే సారీ సార్, వస్తాను. మీరా? సారీ సార్. ఎక్కడ దొంగలు? ఎక్కడ? ఏ గదిలో ఉన్నారు? ఈ దొంగలు కూడా వెంటయ్యా బాబు. అదేమిటండి, ఈసారి నిజంగా దొంగలు పడ్డారు, అబద్ధం కాదు, రమ్మని మీరేగా ఫోన్ చేశారు. చూడండి ఇన్స్పెక్టర్, ఎవడో ఆకాశరామన్ గొంతు మార్చి రిపోర్ట్ చేసినంత మాత్రంతో అరగంటకు ఒకసారి వచ్చి దొంగ దొంగ అని ఫ్యామిలీస్ డిస్టర్బ్ చేస్తావా? అదేమిటండి వచ్చినట్టున్నావు. ఈ ఏరియాలో గొంతులు మార్చేవాళ్ళు కాదయ్యా, యాసలు మార్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఎలర్ట్ గా ఉండపోయామంటే నీ చెవులో కాలీఫ్లవర్ పెడతా, జాగ్రత్త. అంటే ఈసారి ఎవడన్నా మీ గొంతుతో నాకు ఫోన్ చేస్తే అక్కలేకదాను మీ వేషంతో నా దగ్గరికి వస్తే చల్లిలో పెట్టుకుంటా. అంతేనంటారా? ఇక చూస్తారుగా. వస్తాను సార్. రానా రానా, కొంప మునిగిందయ్యా. ఆ దొంగలు నన్ను నా పెళ్ళాన్ని తప్ప కొంప మొత్తం లూటీ చేశారు. రా రారా, రాత్రి నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాను రా రాస్కెల్. రేయ్, ఆ తలకట్టు, మీసకట్టు, కళ్ళద్దాలు, బట్టలు మొత్తం మీద మా ఎమ్మెల్యే గాని అలాగే దించేసేవరా దగులు బాజీగా. చూడు ఆకాశరాముడు, రాత్రంతా మా ఎమ్మెల్యే గారి గొంతుతో మాట్లాడింది కాక ఇప్పుడు ఆయన వేషం కట్టుకుని మరీ వస్తావురే. నేను యాసం కట్టమేంటయ్యా బాబు, ఆ ఎమ్మెల్యే నేనేనయ్యా. ఈ ఫేస్ కట్ చూడండి తెలియట్లా. ఇది ఫేస్ కట్టా? గౌడుగేది ఫేసు నువ్వును. మా ఎమ్మెల్యే గారి ఫేస్ ఇంత దరిద్రంగా నికృష్టంగా ఉంటుందా? అయ్యో అయ్యో. రే దగులు బాజీ, రాత్రి మా ఎమ్మెల్యే గారు నాతో చెప్పారా, ఈ ఊళ్ళో దొంగలు గొంతులే కాదు వేషాలు కూడా మార్చుకుని మరీ వస్తారు, జాగ్రత్తగా ఉండమని.
మేమేమన్నా చెవిలో కాలీఫ్లవర్ పెట్టుకున్నాం అనుకున్నావా ఏంట్రా చెప్తే చూసాడువేనా ఏమన్నా ఏం జరిగింది? అరే బాయ్ ఎవడో బొగ్గింజన్ ఫేస్ గాడు స్టేషన్ అంతా పరిశాన్ చేస్తుండు. రే బొగ్గింజన్ గిట్లా తిరుగుబే. ఏయ్, తిరుగు. నమస్తే ఎమ్మెల్యే సాబ్. అరే వీడు ఎమ్మెల్యే కాదు బాయ్ కన్నా వేషం వేసుకొచ్చుండు గిస్మిటోడు వస్తాడని రాత్రికి ఎమ్మెల్యే సాబే చెప్పుండు. గట్లనా అన్న? అవు మళ్ళా గరివారి నువ్వు ఎమ్మెల్యే ఈ మాదిరి ఫేస్ ఎట్టుకొని థూ. అయ్యో అన్నా ఈడి సంగతి నాకు వదిలిపెట్టు, నేను చూసుకుంటా. ఏం రావు నిన్ను కామారెడ్డి తీసుకపోయి ఖైమా లెక్క కొడతా. ఈ చైన్ ది, ఈ జోబుల ఎట్టు, ఈ వాచిది, గీడ ఎట్టు. నా ఈ పోలీస్ స్టేషన్ ని నీ అడ్డా చేసుకుంటానన్నా. ఆ అడ్డగాడి దీంట్లో దొరికిన ఈ దేవుడి నగల సాక్ష్యంతో మా వాళ్ళందరినీ బయటికి పంపించేస్తున్నాను. నిన్ను పంపించేస్తాను.